సీనియర్ల సీట్లపై టీడీపీ అధిష్టానం ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఎచ్చర్ల, పెందుర్తి, దెందులూరు, మైలవరం, పెనమలూరు, గురజాల సీట్లపై ఇంకా స్పష్టత రాలేదు. ఇప్పటికీ డౌట్లోనే కళా, బండారు సత్యనారాయణమూర్తి, చింతమనేని, దేవినేని, ఎరపతినేని సీట్లు. మరోవైపు మంత్రి గుమ్మనూరు ఫ్యామిలీకి టికెట్ ఎక్కడ కేటాయించాలి అన్న దానిపై తర్జన భర్జన పడుతుంది. ఆలూరు, గుంతకల్లో మంత్రి గుమ్మనూరుకి టికెట్ ప్రచారంపై తేడల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. రెండో విడతలో ఎంతమందికి సీనియర్స్ కి ఛాన్స్ దక్కుతుంది అనే అంశంపై పార్టీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. సీనియర్ల సీట్లపై టీడీపీ అధిష్టానం ఇప్పటికే ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఎచ్చర్ల, పెందుర్తి, దెందులూరు, మైలవరం, పెనమలూరు, గురజాల సీట్లపై స్పష్టత రావాల్సి ఉంది. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. పిఎంఆర్, ఓవర్ టు యూ. సౌజన్య, కొన్ని కీలకమైన సెగ్మెంట్లు, కొన్ని కీలకమైన సీనియర్ నేతలకు సంబంధించిన స్థానాల విషయంలో వాళ్ళకి టికెట్ల కేటాయింపు విషయంలో టీడీపీ అధినాయకత్వం ఎటూ తేల్చుకోలేకపోతుంది. మొదటి జాబితాలో సహజంగా వాళ్లకు సంబంధించిన పేర్లు ఉంటాయని అంతా భావించారు. కానీ వాళ్ళ పేర్లు రాకపోవడంతో కొంత ఆందోళనకరమైన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో కొన్ని స్థానికంగా ఉన్న వాళ్ళకి సంబంధించిన వాళ్ళ పనితీరు, దాంతోపాటుగా సామాజిక సమీకరణాలు, అలాగే ప్రస్తుతం ఉన్న ఆ అభ్యర్థి కాకుండా వేరే వాళ్ళు నిలబడితే బాగుంటుందన్న చర్చ. సో ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని టీడీపీ అధినాయకత్వం అభ్యర్థుల ఎంపిక సంబంధించిన కసరత్తు చేస్తున్న నేపథ్యంలో కొంతమంది సీనియర్స్ నేతలుగా ఉన్న ఎవరైతే ఉన్నారో అటు ఎరపతినేని శ్రీనివాస్ కావచ్చు, కళా వెంకట్రావు కావచ్చు, బండారు సత్యనారాయణమూర్తి, చింతమనేని ప్రభాకర్, దేవినేని ఉమా, సో ఇటువంటి వాళ్ళందరి పరిస్థితి కూడా డైలమాలో పడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో వాళ్ళకి టికెట్లు ఇస్తారా ఎవరా, రెండో స్థానంలోనైనా సరే వాళ్ళకి సీట్ల కేటాయింపు అనేది, సీట్ల ఖరారు అనేది జరుగుతుందా లేదా అన్న చర్చ కనిపిస్తుంది. ఎచ్చర్ల నియోజకవర్గానికి సంబంధించి కళా వెంకట్రావు టికెట్ ఆశిస్తున్నారు. అక్కడ ఆయన కాకుండా వేరే వ్యక్తి నియమిస్తే ఏ విధంగా ఉంటుందన్న అంశానికి సంబంధించి కూడా కొంత ప్రతిపాదనలు తెర మీదకి వచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఈ క్రమంలో ఆ వ్యక్తి ఎవరవుతారన్న చర్చ కూడా జరుగుతుంది. అక్కడ సర్వేలు పూర్తి స్థాయిలో కళా వెంకట్రావుకు అనుకూలంగా లేవనేది టీడీపీ అధినాయకత్వం వద్ద ఉన్న సమాచారంగా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో కళా వెంకట్రావు పేరు ఎంతవరకు ఖరారు అవుతుందని చూడాలి. అలాగే పెందుర్తి విషయానికి వచ్చేసరికి జనసేనతో కొంత సీట్లకు సంబంధించిన సర్దుబాటు అక్కడ బండారు సత్యనారాయణమూర్తికి అడ్డంకిగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇక దెందులూరు నియోజకవర్గం నుంచి చింతమనేని ప్రభాకర్ని కాకుండా ఆయన కుమార్తెను బరిలోకి దించాలన్న దిశగా ఇప్పటికే పార్టీ అధినాయకత్వం ఆలోచిస్తుంది. ఇక దేవినేని ఉమామహేశ్వరరావు మైలవరం సిట్టింగ్ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన్ని అక్కడి నుంచి తప్పించడం దాదాపు ఖాయమైపోయింది. అయితే ఆయన పెనమలూరు స్థానం నుంచి పోటీ చేస్తారా లేకపోతే అది కూడా డౌటేనా అన్న చర్చ నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు ఎరపతినేని శ్రీనివాసరావు గురజాల నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన అక్కడ కాకుండా నరసరావుపేట నుంచి పోటీ చేయించే దిశగా కూడా ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరొకవైపు మంత్రి గుమ్మనూరు ఫ్యామిలీకి సంబంధించిన టికెట్ల విషయంలో కూడా కొంత క్లారిటీకి రావాల్సి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ ఫ్యామిలీ నుంచి ఆలూరు నియోజకవర్గం లేదా అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి టికెట్ కేటాయించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే రెండు సెగ్మెంట్లలోనూ, ఇటు ఆలూరులోనూ అటు గుంతకల్ నియోజకవర్గంలో కూడా మంత్రి గుమ్మనూరు కావచ్చు, ఆయన ఫ్యామిలీ సభ్యులు ఎవరికైనా టికెట్ ఇచ్చినా కొంత వ్యతిరేకత వ్యక్తమయ్యే సూచనలు కనిపిస్తుండటంతో ఆ సీట్లకు సంబంధించిన అభ్యర్థిత్వాల మీద, అలాగే మంత్రి గుమ్మనూరుని పార్టీలోకి తీసుకుంటే ఎటువంటి పరిణామాలు ఉంటాయన్న దాని మీద ఇప్పటికీ పార్టీ అధినాయకత్వం తర్జన భర్జన పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో రెండో విడత అనేది చాలా ఉత్కంఠతను రేకెత్తించే అవకాశంగా కనిపిస్తుంది. సీనియర్లుగా ఉన్న వాళ్ళకి ఎవరెవరికి ఛాన్సులు దక్కుతాయన్న చర్చ అయితే జోరుగా పార్టీ వర్గాల్లో జరుగుతోంది. సౌజన్య, అంటే పిఎంఆర్, ఇప్పుడు మీరు చెప్పినట్లు వీళ్ళందరూ కూడా ఫస్ట్ నుంచి టీడీపీ పార్టీలో కీలక నేతలుగానే ఉంటూ వచ్చారు. సో వీళ్ళేమైనా చంద్రబాబుని కలిసే అవకాశం ఏమైనా ఉందంటారా? ఖచ్చితంగా. అంటే వీళ్ళు ఇప్పటికే పార్టీ అధినాయకత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. చంద్రబాబు కూడా వీళ్ళతో 1-2 సార్లు మాట్లాడినట్టుగా తెలుస్తుంది. కళా వెంకట్రావు ఇటీవల చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లా రాకదిల్రా సభకు వెళ్ళినప్పుడు ఆయన ప్రస్తావించడం జరిగింది. అలాగే కొంతమంది నేతలతో ఫోన్లలో కూడా సంప్రదింపులు చేసినట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయిలో అందరికీ న్యాయం చేసే విధంగానే ఉంటుంది. అట్ ద సేమ్ టైం క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను కూడా బేరీజు వేసుకుని, ఫీడ్బ్యాక్ తీసుకుని, సర్వేల ఆధారంగానే టిక్కెట్ల కేటాయింపు అనేది జరుగుతుంది.
జరుగుతుంది, టికెట్లను ఖరారు చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం IVRS సర్వేకి సంబంధించిన వివరాలను, వాటికి సంబంధించిన వచ్చిన ఫలితాలను బేస్ చేసుకుని ప్రధానంగా టీడీపీ టికెట్ల కేటాయింపు మీద ప్రధానంగా ఫోకస్ పెట్టిన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా చెప్పారు. 1,30,00,000 లక్షల మంది నుంచి అభిప్రాయాలు తీసుకుని మొన్న తొలి జాబితాను విడుదల చేశామని చెప్పారు. సో ఈ నేపథ్యంలో రెండో విడత అభ్యర్థుల జాబితాకు సంబంధించి చాలా నియోజకవర్గాల్లో కూడా IVRS సర్వేలు చేపడుతున్న సందర్భంలో వాళ్ళ పనితీరు, క్షేత్రస్థాయిలో ఉన్న వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ సీనియారిటీ, మూడోది IVRS ప్రధానమైనది IVRS కాల్స్ కు సంబంధించిన సర్వే ఏదైతే జరుగుతుందో వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత అభ్యర్థిత్వాల ఖరారు మీద ఒక నిర్ణయం తీసుకుంటామని. అయితే ఒకవేళ ఏదైనా కారణాల వల్ల టికెట్ కేటాయించని పరిస్థితులు ఉంటే కనుక వాళ్ళకి తగిన ప్రాధాన్యత అటు పార్టీలో కల్పిస్తాము, అట్ ద సేమ్ టైం రేపు వచ్చే ప్రభుత్వంలో కూడా కల్పిస్తామన్న భరోసానైతే టీడీపీ అధినాయకత్వం కొంతమంది అసంతృప్తులకు ఇప్పటికే ఇచ్చింది. అదే తరహా విధానం ఈ సీనియర్ల విషయంలో కూడా చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే ఆలపాటి రాజా, మాజీ మంత్రి ఆలపాటి రాజా ఇప్పటికే తెనాలి నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించారు. ఆయన జనసేనకు ఆ టికెట్ కేటాయించడంతో ఆయన పోటీ చేయకపోతున్నారు. సో ఈ నేపథ్యంలో ఆలపాటి రాజాకైతే చాలా స్పష్టమైన హామీ చంద్రబాబు నుంచి లభించింది. అన్ని రకాలుగా అండగా నిలుస్తుంది. ఆయన భవిష్యత్తుకి రాజకీయ భవిష్యత్తుకి ఎటువంటి డోకా ఉండదని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆయన సంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఈ సీనియర్లుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదన్నా టికెట్లు దక్కని పరిస్థితి ఉంటే వాళ్ళ విషయంలో కూడా ఇటువంటి హామీలే చంద్రబాబు వైపు నుంచి, పార్టీ అధినాయకత్వం వైపు నుంచి వెళ్లే అవకాశాలు ఉన్నాయి సౌజన్య. అండ్ పిఎంఆర్ నిన్నటి సభలో చూసుకుంటే గనక ఇద్దరు నేతలు కూడా చాలా క్లారిటీగానే స్పష్టమైన ఆదేశాలు అయితే ఇచ్చినట్లుగా మనకు అనిపించింది. సో ఆ లెక్కన చూస్తే సీనియర్స్ అందరూ కూడా వారి ఆలోచన విధానంలో ఏమైనా మార్పు వచ్చింది అనుకోవచ్చా? అంటే సీనియర్ల విషయానికి వచ్చేసరికి అంటే గతంతో పోల్చుకుంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేపడుతున్న కసరత్తు విషయంలో కొంత మొహమాటాలు, అలాగే సీనియారిటీని అక్కడ క్షేత్రస్థాయిలో వాళ్ళ పరిస్థితులు అనుకూలంగా ఉన్నా లేకున్నా కానీ కొన్ని టికెట్లు కేటాయించే దిశగానే కొన్ని నిర్ణయాలు జరిగేవి, కొన్ని మొహమాటాలు అనేవి కొన్ని ఉండేవి. కానీ ఈసారి మాత్రం అటువంటి మొహమాటాలకు చంద్రబాబు నాయుడు కావచ్చు, ఈ కసరత్తులో పాల్గొన్న ముఖ్యమైన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరూ కూడా తీసుకోవడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లోనూ గెలుపు గుర్రాలకి అవకాశం ఇస్తున్నారు. ఒకవేళ సీనియర్లుగా ఉన్న వాళ్ళెవరూ కూడా టికెట్లు వాళ్ళకి గ్రౌండ్ లెవెల్లో సరైన పరిస్థితి లేకపోతే వాళ్ళు గెలిచే అవకాశాలు లేవు అనుకుంటే వాళ్ళని పక్కన పెట్టేసే దిశగానే పార్టీ అధినాయకత్వం కసరత్తు చేస్తోంది. సో గతానికి ఇప్పటికీ జరుగుతున్న కసరత్తు అయితే పూర్తి భిన్నంగా ఉంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకునే సీట్ల కేటాయింపు జరుగుతుంది. గెలుపు గుర్రాలకి అవకాశం ఇస్తున్నారన్న అభిప్రాయం ఇప్పటికే తెలుగుదేశం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్న తరుణంలో సీనియర్లు కూడా కొంత రాజీ పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే పార్టీ అధినాయకత్వం చేస్తున్న కసరత్తును అర్థం చేసుకుని కొంత రాజీ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆలపాటి రాజా రాజీ పడ్డారు. అలాగే జనసేనకు టికెట్ పోవడంతో పీలా గోవింద్ కూడా కొంత రాజీ పడి సర్దుకుపోయే దిశగానే పార్టీ అధినేత మీద నమ్మకం ఉంచుతున్నాను, పార్టీలోనే కొనసాగుతాను, పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పి కొంతమంది సీనియర్లు, పీలా గోవింద్ లాంటి సీనియర్లు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో సీనియర్లు కూడా జరుగుతున్న పరిణామాలను అర్థం చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. కానీ ఒకవేళ టికెట్ల కేటాయింపు తర్వాత ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, సీనియర్లకి టికెట్లు కనుక దక్కని నేపథ్యంలో అది వాళ్ళకి అవమానకరంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారన్న ఆందోళన ఒకవైపు టీడీపీ అధినాయకత్వంలో ఉన్నప్పటికీ గెలుపు గుర్రాలను బేస్ చేసుకుని, గెలుపు అవకాశాలను బేస్ చేసుకుని గెలుపు గుర్రాల ఎంపిక అనేది జరుగుతున్న ఈ సందర్భంలో ఖచ్చితంగా దానికే పెద్దపీట వేసే దిశగా కసరత్తు జరుగుతోంది అనేదైతే తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం వైపు నుంచి వస్తున్న అభిప్రాయంగా కనిపిస్తోంది సౌజన్య. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ పిఎంఆర్ చంద్రశేఖర్. థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.